సంఘానికి వచ్చిన ఈ యొక్క వారందరినీ తండ్రి నా ప్రభ ఈ కృపలో బలపరుచుకున్న దేవా. ఇదిగా తండ్రి ఈ క్రిస్మస్ రోజు ఈ సంఘంలో తండ్రి నా ప్రభ ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. ప్రతి యొక్క ఒక్క కుటుంబాన్ని కూడా బీరు బాకుండా తండ్రి నీ కృపలో బలపరుచుకుని దేవా. సంతోషంగా ఉండాలని ఈ కృపలో బలపరుచుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ యొక్క క్యాండిల్ సర్వీస్లో తండ్రి ఎలాంటి సాతాను శోధ లేకుండా తండ్రి నా ప్రభ ఇదిగో తండ్రి సాతాను శోధనలు కలిగినా కూడా నా ప్రభ దాన్ని జయించుకొని ఈ కృపలో బలపరుచుకొని నీ మహిమ జీవించేటట్టు నిశ్చయమని అడుగుతున్నా దేవా. ఇదిగో తండ్రి ఏందో ఒక గృహాలు దర్శించాము కానీ తండ్రి ఎలాంటి ఆటంకాలు లేకుండా తండ్రి నీ కృపలో బలపరిచినందుకు వందనాలు దేవా. ఇదిగో తండ్రి ఈ యొక్క మా పాస్టర్ గారిని ఈ యొక్క పాస్టర్ అమ్మని తండ్రిని దీవించు తండ్రి. ఆ బిడ్డలకు తండ్రి నా ప్రభ నీకు సేవ ఎంతో విధంగా చేస్తున్నారు తైవా. నా ప్రభ ఆ బిడ్డలకు మరీ దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డ అడుగుజాడలో మీరు ఉన్నాడు తండ్రి. ఎలాంటి సాతాను శోధ లేకుండా తండ్రి తొలగించండి దేవా. ఈ కుర్రలో బలపరచమని అడుగుతున్నాను దేవా. అదేం తండ్రి మా సంఘ పెద్దలను దీవించండి తండ్రి. సంఘాన్ని దీవించండి దేవా. నీ ఆత్మను దీవించండి తండ్రి. నా ప్రభ ఈ కుర్రలో బలపరుచుకున్న తండ్రి. అదే యవనస్తులు దీవించండి తండ్రి. యవన పిల్లలను తండ్రి నా ప్రభ ఈ చెంతక తండ్రి నా ప్రభ ఎంతో విధంగా తండ్రి యొక్క సన్నిధానికి వచ్చి శుద్ధించే మార్గం దయచేయమని అడుగుతున్నా దేవా. ఎస్లే నా ప్రభ నీ కృపలో బలపరుచుకున్నాం తండ్రి. ఇదిగో దేవా ఈ రోజున తండ్రి నా ప్రభ చిన్న ఆటంకం జరిగిన తండ్రి అది నీ యొక్క మేలైన ప్రభ. నీ సన్నిధి లేకుండా ఏది జరగదు తండ్రి. నీ ఆత్మ లేకుండా మేము ఏది అడుగు చేయలేము తండ్రి. అదే విధంగా తండ్రి నా ప్రభ నీ ఆత్మతో నీ శుద్ధించడం వరకు నీ కృపం దయచేయమని నీ మహింగా జీవించటానికి నచ్చమని ఏస్తున్నామని అడిగి పెట్టుకుంటా తండ్రి. ప్రత్యేకమైన పాటలు పాడే వాళ్ళు ఎవరు ఉంటే తెలియచేయండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభము నుంచి 12 వరకున్న వాక్య భాగము. పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభము నుంచి 12 వరకు ఉన్నటువంటి వాక్య భాగము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 12 వరకు. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ బిగినింగ్ టు 12th verse. ఈ యొక్క వాక్య భాగాన్ని మన ధ్యాన భాగముగా సహోదరి వెన్నెల చదివి వినిపిస్తుంది. వాక్యం చదువుకు లేచిన పడే పరిశుద్ధ గ్రంథముల పైకి చూపిస్తూ సంఘ క్వైర్ వార్త కలుసుకొని సజీవ వాక్కు మధ్యలో పాట పాడుకుందాము. సజీవ వాక్కు మాయదలో వసింప చేయుమి దినము. సజీవ వాక్కు మాయదలో వసింప చేయుమి దినము. నీ ఆత్మ జీవజలములలో నురంతల ఫలము మాకిము. నురంతల ఫలము మాకిము. సజీవ వాక్కు మాయదలో వసింప చేయుమి దినము. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో మన ధ్యాన భాగమును సోదరు వెన్నెల చదివి వినిపిస్తుంది.